అత్తయ్య గారు నేను వెళ్లి హకీం గారిని పిలుచుకొస్తాను. ఎందుకు? ఇప్పుడు నీకేమైంది? నాకేం కాలేదత్తయ్య, తమరి ఆరోగ్యం బాలేనట్టుంది. జావీదా, నాకు హకీం గాని ఔషధాలు గాని అక్కర్లేదు. సరే, అయితే నేను మీకేదైనా సేవ చేయనా? అలాగా? అసలు తమరు మా కోసం ఏం చేయగలరో చెప్పండి. చాలా చేయగలను అత్తయ్య గారు. నా ఉద్దేశంలో మీ జీర్ణశక్తి కొంచెం దెబ్బతింది. నా దగ్గరేమో హకీం గారిచ్చిన తీయనైనా పుల్లనైనా గోళీలు ఎన్నో ఉన్నాయి. అత్తయ్య గారు, మీరు గనుక ఒక గోళీ మింగారు. ఓహో, జీర్ణశక్తి సమస్య కాదా? అయితే మీకు బహుశా తలనొప్పి అయి ఉంటుంది. దానికి నేను నా కోమలమైన హస్తాలతో మీ తలపైన కర్పూరం గసగసాల మిశ్రమాన్ని మర్దన చేస్తాను. నేనేమో నా చేతులకి గులాబీ అత్తరు కూడా పూసుకున్నాను. ఆగో, నాకు దూరంగా వెళ్ళు జావీదా. నీ కనుక పుట్టుకతోని మతి స్థిమిత లేని జబ్బేవైనా ఉందా ఏంటి? ఇక్కడ రాజకీయ వ్యవహారం నడుస్తూ ఉంటే నువ్వు అసలు అర్థం చేసుకోవేంటి? కానీ నువ్వేమో ఇక్కడ. హాయల్లా, మళ్ళీ ఏమైంది? బేగంల మధ్య మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా? జావీదా, 10 రోజుల గడువు ముగిసిపోయింది. అత్తయ్య గారు, ఇవాళ ఈ నెలలో 7వ రోజే కదా. జావీదా, నా తల్లి, నేను చెప్పేదేంటంటే జోదాకి జలాలిచ్చిన 10 రోజుల గడువు నిన్నటితో ముగిసిపోయింది. ఇవాళ తీర్పు రావాల్సింది. కానీ ఇంతవరకు ఆ జలాల్ అసలు ఏం చేయబోతున్నాడో నాకు తెలియటమే లేదు. రాజుగారు నన్ను అడిగినట్టయితే నేను చెప్తాను జోదా బేగంని వదిలేయమని. అయినా మీరే చెప్పండి, అంత అమాయకంగా కోమలంగా ఉండే జోదా బేగం ఇలాంటి నేరం ఎందుకు చేస్తుంది? మీరే చూశారుగా, ఖుదా తన్ని ఎంత అందంగా సృష్టించాడో. చూశారుగా, సాటి లేని అందం, ఎన్నో తెలివితేటలు అన్నీ ఆవిడకిచ్చాడు. నా ఉద్దేశంలో ఈ సామ్రాజ్యపు రూపురేఖల్ని తనే మార్చగలుగుతుంది. మీకు తెలుసు కదా, షహన్షా ముందు నిలబడే సాహసం ఆవిడికి తప్ప ఇంకెవరికీ లేదు కదా. ఖుదా కసం, ఇక్కడున్న వాళ్ళందరిలో ఆవిడ మాత్రమే తెలివైంది, అంతే కదా? అదేంటి జావీదా, ఈ లోకల్లో కల తెలివైన స్త్రీలంతా లోకాన్ని వదిలేసిపోయారంటావా? అదైతే ఆ ఖుదాకే తెలుసుండాలి. పిచ్చి పిల్ల, నేను నిన్నడిగేది ఏంటంటే నీ అత్తగారి విషయంలో నీ అభిప్రాయం ఏంటని. హయల్లా, అత్తయ్య గారు, మీరు నా ఆయుష్ కూడా పోసుకొని ఉండాలి. మీరెందుకు లోకాన్ని విడిచిపోతారు? జావీదా, నేనడిగేది ఏంటంటే తెలివితేటల విషయంలో నేను ఆ జోదా సరిసమానం కాదా అని. జోదా బేగం తమరి ముందు ఏం నిలబడగలదు? అదే మరి, మీరేమో జనాల్ని ఇరికించేస్తూ ఉంటారు. పాపం జోదా బేగం ఏమో ఆవిడే స్వయంగా ఇరుక్కుంది కదా. జావీదా, ఇంకొక్క ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు చాలు. అలాగే అత్తయ్య గారు. అదేంటంటే నిన్ను మా కుటుంబానికి కోడల్ని చెయ్యాలన్న గొప్ప ఆలోచన వచ్చింది ఎవరికి అని. అదేంటత్తయ్య గారు, తమరేగా ఇంటికి కోడలుగా నన్ను తీసుకొచ్చారు. అందుకనే అడుగడుగునా నా మీద పగ సాధిస్తున్నావా పిచ్చిదానా? మీరు ఏదో అన్నట్టున్నారు. లేదు, అన్నాను. ఉన్నట్టుండి నాకొకటి గుర్తొచ్చింది. ఇవాళ నువ్వు నా కోసం సేమియా పాయసం చేస్తానన్నావు కదూ? యా అల్లా, నేను మళ్ళీ మర్చిపోయాను. నేనక్కడ మీకోసం సేమియా చేయడం ఆరంభించాను. అందులో చక్కెర ఎంత వేయమంటారని మిమ్మల్ని అడగడానికి ఇక్కడికొచ్చాను. చెప్పండి అత్తయ్య. నువ్వు నీ ఈ నాజూకైన వేళతో నాకు మర్దనా చేస్తానన్నావు కదా, ఆ వేళనే సేమియాలో ముంచి బాగా తిప్పితే సేమియా బాగా తీగవుతుంది కదూ? అత్తయ్య గారు, మీరు ఎంతో మంచివారండి కదా. నేను మీకోసం ఇప్పుడే పాయసం చేసి తీసుకొస్తాను. మరి అంత తొందరపడకు. అంత వెంటనే చేయాల్సిన అవసరం మాత్రం ఏమీ లేదు. అదేంటత్తయ్య, నేను నిదానంగానే చెయ్యొచ్చు. జావీదా, కాస్త ఆగు. ఇదేంటో నా తలకేదో రాస్తానన్నావు, ఇదేంటిది? గసగసాలు కర్పూరం కలిపిన నూనె. అక్కడ నీ చేత మర్దన చేయించుకోవడానికి వంటగదిలో కూడా ఉంటారులే, వెళ్ళు. హాయల్లా, దయచేసి మన్నించండి మహామంత్రి గారు. అల్లా, నువ్వే కాపాడాలి. ఒకటి వెళ్ళింది, ఇక రెండోది వచ్చింది. కక్కు. హుజూర్, షహీన్ షా జోదా బేగంని నిర్బంధం నుంచి విముక్తురాల్ని చేసేశారు. జలాల్ జోదాని విడుదల చేసేశాడా? అసలు జలాల్ ఉద్దేశమేంటి? నన్ను క్షమించు కృష్ణయ్య. ఎన్ని రోజులుగా నేను నిన్ను పూజించలేకపోయాను. పూజ ఆగలేదే. ప్రతిరోజు నీ కృష్ణుడికి పూజ జరుగుతూనే ఉంది. మీ అత్తయ్య గారు రాజమాత స్వయంగా శ్రీకృష్ణుడికి పూజ చేశారు. నిజంగా అత్తయ్య గారు పూజ చేశారా? క్రమం తప్పకుండా నేను కృష్ణుడికి చేస్తున్న పూజ అంతరాయం వల్ల ఆగిందని మాత్రమే అన్నాను ఆవిడతోటి. అందుకని అత్తయ్య గారి స్వయంగా పూజ చేశారా? అదేగా నేను చెప్పేది. ఆవిడకి మీరంటే చాలా ఇష్టం. ఆవిడ చెప్పిన మీదటనే కదా
మీకు షహన్షా గారు 10 రోజులు గడువిచ్చారు. వారి పేరు కూడా ఎత్తదు నా ముందు. మీకింకా ఎందుకు కోపం? మీరు నిర్దోషని వారు ఒప్పుకున్నారుగా. ఎలాంటి సాక్ష్యం లేకుండా నన్ను మా అన్నయ్యల్ని బంధించేశాడు ఆయన. ఇప్పుడేదో విముక్తుల్ని చేసినంత మాత్రాన అవమానం వల్ల కలిగిన గాయం మానిపోదుగా. జోదా బేగం, మహారాణి హమీదా బేగం గారు వేంచేస్తున్నారు. ప్రణామాలు అత్తయ్య గారు. నేనే తమ వద్దకి వద్దామనుకున్నాను, తమకి ధన్యవాదాలు చెప్పడానికి. నువ్వు మొదటిసారిగా నన్నొక కోరిక కోరుకున్నావు కదా జోధా, అది తీర్చకుండా ఎలా ఉంటాను? పైగా పిల్లల సంతోషంలోనే తల్లిదండ్రుల ఆనందం ఇమిడి ఉంటుంది. అయితే దర్బారులో ఇవాళ్ల జలాలలా తీర్పు చెప్పిన తరువాత మీలో ఆనందం కనిపించలేదేం జోధా? ఎందుకంటే నేను ఆనందంగా లేనందువల్ల. తమరి కుమారుడి మీద చాలా కోపం, ఆవేశం ఉన్నాయి నాకు. వారు నా పట్ల వ్యవహరించిన తీరు, ఆయన నన్ను పెట్టిన బాధ కంటే విముక్తి కలిగిందన్న సంతోషం ఏమంత గొప్పదనిపించడం లేదు. తమరికి నేను ఈ విధంగా మాట్లాడటం తప్పనిపిస్తే మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నాకు, అలాగే మా పుట్టింటి వాళ్ళకి జరిగిన అవమానాన్ని మాత్రం నేను ఎన్నటికీ మర్చిపోలేను. నాకు తెలుసు తల్లి, జలాలు తొందరపాటుతో తప్పు చేశాడని తెలుసు. అందుకేగా రేకించాను. అలాగే నీ నిర్దోషత్వాన్ని నిరూపించుకోవటానికి 10 రోజులు గడువు ఇమ్మన్నాను. జలాల్ తన సంతానాన్ని పోగొట్టుకున్నాడు. ఆ బాధ ఎలాంటిదో నాకు తెలుసు. అలాగే నువ్వు నీ చెల్లెలికి కాబోయే భర్తను కోల్పోయినందుకు పడిన బాధ ఎలాంటిదో కూడా నేను బాగా అర్థం చేసుకోగలను జోధా. నువ్వలా కోపగించుకోవడం ఎంతో సమంజసంగా ఉంది. అందుకు నీకు పూర్తి హక్కు ఉంది. పైగా అది చాలా అవసరం కూడా. జలాలి కోపాన్ని అర్థం చేసుకోవాలి. షెహన్షా అయినా బికారి అయినా ఎవరినైనా అలా అవమానించడం, అకారణంగా ఎవరి మీదైనా ఆరోపణలు చేయడం చాలా తప్పు. జలాల్ చేసిన పనుల్లో నీకు ఏది నచ్చకపోయినా నిర్భయంగా నువ్వు నాకు చెప్పొచ్చు. నేను తమరికి ఒక విజ్ఞప్తి చేయదలిచాను అత్తయ్య. నా మాటల్లో మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే మీరది నాకు స్పష్టంగా తెలియజేయండి. అలాంటి సందర్భం నువ్వు రానివ్వబోవని నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉందమ్మా. నువ్వు ఏ పని చేసినా ఏమన్నా అది సరైనదే అయ్యుంటుంది. నేను తమర్ని ఒక విషయం అడగదలిచాను అత్తయ్య గారు. తమరిలో ఉన్న ఈ సుగుణాలు తమరి కుమారుడిలో ఎందుకు లేవు? మనిషిలోని కోపతాపాలు వాళ్ళు పంచుకున్న రక్తాన్ని బట్టి ఉండొచ్చు. కాని సంస్కారం అనేది పెంపకం వల్లొస్తుంది. ఆ తప్పు జలాల్ది కాదమ్మా, తప్పంతా నాది. తను పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు తనతో పాటుగా నేను లేను. అది మీ తప్పు ఎన్నటికీ కాదత్తయ్య గారు. అది కేవలం షహిన్షా గారి దురదృష్టం. మీ పెంపకంలో పెరక్కుపోవడం వారి దురదృష్టం. ఈ డబ్బాలోని విషపూరితమైన రసాన్ని పెట్టి ఉంచారు. ఎక్కడ కనిపించింది మీకు ఈ డబ్బా? సలీమా సుల్తాన్ గదిలో. చల్ చల్ గుర్రం చలాకి గుర్రం, చల్ చల్ గుర్రం చలాకి గుర్రం. నాకు సంతానవి కలగకపోతే ఒకవేళ తమరు రహీంని మొఘలై సామ్రాజ్యానికి వారసుడు చేస్తారని దురాశ. పైగా తన భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని దురుద్దేశం కూడా ఉంది ఆవిడికి. ఆదాబ్ షెహన్షా. ఈ వేళప్పుడు తమరు ఎక్కడికి రావడమా? మీకు మేం తాళి కట్టాం, మిమ్మల్ని మేం పెళ్లి చేసుకున్నాం. ఇక ఏ భర్తకైనా తన భార్యను కలవటానికి సమయంతో అస్సలు పని లేదు. నిస్సందేహంగా షెహన్షా. చూడండి, ఈరోజు మేము మీతో గడపదలిచాం. అందుకు మీరు మాకు సాయం చేస్తే చాలు.
తమరు ఎందుకలా కంగారు పడుతున్నారు? మీరు మాకు బేగం కదా, మీ మీద మాకు హక్కు ఉంది, మీ ప్రేమ పొందే హక్కు, అంతే కదా? నిస్సందేహంగా షహన్షా. ఒకప్పుడు మీరు ఖాన్ బాబాని ప్రేమించేవారు. వారికి కూడా మీరంటే పిచ్చి ప్రేమ ఉండేది. మీరు మాకు జవాబు చెప్పనేలేదే? కొన్ని ప్రశ్నలకు అసలు జవాబులే ఉండవు షహన్షా. కానీ భర్త ఒక ప్రశ్న అడిగినప్పుడు బేగం జవాబు చెప్పక తప్పదు. మీరు నాకు భర్త. మీ ప్రశ్నకు జవాబు ఇవ్వడం సమంజసం కాదు కానీ అవును, మీరు మమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి మరి ఎందుకు ఒప్పుకున్నట్టు? మరి మేం మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాము అంటే రహీం సంరక్షణ కోసం, అలాగే మీ సంరక్షణ కోసం. కానీ ఇంతవరకు మేం మీ సైనాగారానికి రానీలేదు. ఎందుకంటే మీరు మా గురువు లాంటి ఖాన్ బాబా గారి భార్య గనుక. కానీ మా చెంతకు చేరటానికి ముందు మీరు కనీసం ఒక్కసారైనా ఆలోచించలేదు. ఎందుకని? తమరు నాకు భర్త గనుక. తమరు ఏం కోరినా అది తీర్చడం నా కర్తవ్యం గనుక. కానీ మీ ఉద్దేశంలో ఏది ముఖ్యం ప్రస్తుతం? పక్కనున్న భర్త పట్ల మీ బాధ్యత నెరవేర్చుకోవడమా, లేక మరణించిన భర్త స్మృతుల, వారి ప్రేమ? నాకేం అర్థం కాలేదు. సర్లేండి, ఇది మీకోసం. ఏమిటిది? ఇది కుంకుమ పువ్వు, కాబూల్ నుంచి వచ్చింది. కొంచెం రుచి చూడండి. షహన్షా ఏదైనా కానుకిచ్చినప్పుడు దాన్ని నేను వద్దని ఎలా అంటాను? అక్కడే ఆగండి. అది మీరు కాదు. జలాల్కు రాబోయే వారసుని చంపింది ఎవరో నాకు బాగా తెలుసు. ఆదాం ఈ సంగతి నీకు ముందే తెలుసుంటే కనుక అప్పుడే ఎందుకు చెప్పలేదు? సందేహం ఉంది అమ్మీజాన్. ఎవరి మీద ఆదాం? నీ మీదే అమ్మీజాన్. ఎందుకంటే నాకు తెలుసు ఇలాంటి కుట్రను అమలు చేయగల తెలివి, సాహసాలు నీకు మాత్రమే ఉన్నాయని. ఒప్పేసుకో అమ్మీజాన్, ఇది నువ్వే చేశానని. నా మాట నమ్ము. అందుకు ఈ లోకంలో అందరికంటే ఆనందించేవాణ్ణి నేనే. నాకు నమ్మకం కుదురుతుంది అమ్మీజాన్. జలాల్ కంటే ఎక్కువ నన్నే ప్రేమిస్తుందన్న నమ్మకం. ఒప్పేసుకో అమ్మీజాన్, ఇదంతా నువ్వు భవిష్యత్తులో నా దారి సుగమం చేయడానికి చేశామని ఒప్పుకో. నాకేం అర్థం కాలేదు. మేమొకటి తెలుసుకోవాలనుకున్నాం, తెలుసుకున్నాం. మేం చేసిన తప్పుకి దయచేసి మమ్మల్ని మన్నించండి. మీరు గతంలోనూ ఖాన్ బాబాకి సొంతం, ఇప్పుడు వారికి సొంతం. సదా అలాగే ఉంటారు. ఇప్పటికీ నాకేం అర్థం కాలేదు షహన్షా. ఒక్కటి అర్థం చేసుకోండి, ఎవరో పెద్ద కుట్ర పన్ని మిమ్మల్ని ఇరికించాలని ప్రయత్నం చేశారు, కానీ విఫలమైపోయారు. మనిషి అన్నాక తప్పులు చేయడం సహజం, కానీ ఆ తప్పుల్ని మళ్లీ మళ్లీ చేసేవాడు మూర్ఖుడవుతాడు. ఇక మేము మూర్ఖులం కాదు. మేం జోధా బేగం పట్ల చేసిన పొరపాటుని ఇప్పుడు మీ విషయంలోనూ చెయ్యలేము. గతంలో జోధా బేగంని ఇరికించాలనుకున్నవాడు ఇప్పుడు మిమ్మల్ని కూడా ఇరికించాలని తెగ ప్రయత్నిస్తున్నాడు, కానీ అది ఫలించలేదు. చాలా తెలియని వ్యక్తే, కానీ మా నుంచి వాడు తప్పించుకోలేడు. మాకు పుట్టబోయే సంతానాన్ని హతమార్చినవాడు ఎవడన్నది మేము ఖచ్చితంగా కనుక్కొని తీరతాం.
నీకు గాని మతి చెడింది ఆదాం ఖాన్? ఎంత అర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు నువ్వు నాతో? అంటే నీ ఉద్దేశంలో నేను నిన్ను జలాల్ కంటే ఎక్కువ ప్రేమిస్తున్నానని రుజువు చేయడానికి ఇంతటి నీచ కార్యానికి దిగజారుతానా? ఇదేనా నీ తల్లి మీద నీకు గల గొప్ప అభిప్రాయం? ఆదాం, నేను జలాల్కి కన్నతల్లి కాకపోవచ్చు, కానీ తనకి నా పాలిచ్చి పెంచాను. అలాంటిది తన సంతానాన్ని లేకుండా చేశానంటే అది నా ప్రేమని, నా త్యాగాన్ని, నా విశ్వాస పాత్రతని అవమానించటమే ఆదాం. చాలా తేడా ఉంది నీకు జలాల్కి మధ్య. అదేంటో తెలుసా? నువ్వు నన్ను సందేహించవు, కానీ ఇక జలాలున్నాడే, జలాల్కి నాకు వ్యతిరేకంగా ఆధారాలు దొరికినా కూడా తను ఈ విధంగా మాట్లాడి ఉండేవాడు కాదు. నా రక్తం పంచుకుని పుట్టేవాదం నువ్వు, కానీ నువ్వే నన్ను. ఇక వెళ్ళు ఆదాం. ఆదాం, నిజమేమిటో నా నీడకు కూడా తెలియదు, కానీ నిజమేమిటంటే ఈ లోకంలో ఎక్కువగా నిన్నే ప్రేమిస్తున్నాను. అందరికంటే ఎక్కువ నాకు నువ్వే ఆదాం, ఆ జలాల్ కాదు. కానీ నేను నీకెలా చెప్పాలో తెలియడం లేదు. నా నీడ కూడా తెలియదాదా. బహుశా ఆ జలాలకు నువ్వు పాలు పట్టినందువల్ల నీ రక్త సంబంధాన్ని కూడా నువ్వు మర్చిపోయావు. అమ్మీజాన్, వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళి జలాలకు పుట్టబోయే సంతానం గురించి ఖుదాని ప్రార్థించు. వాడు పుట్టాలని, పెద్దవాడు కావాలని, యుద్ధం చేసి గొప్పవాడవ్వాలని, ఏదో ఒకరోజు ఆగ్రగత ఎక్కాలని ప్రార్థించు. నేనేమో వాడికి సలాములు కొడుతూ కొడుతూ ముసలివాడిని అయిపోతానమ్మా. వెళ్ళిపో ఇక్కడి నుంచే. ఎలా చెప్పమంటావు నీకు? ఈ పన్నాగం పన్నింది. ఈ పన్నాగాన్ని అమలు చేసింది వేరెవరో కాదు, ఈ మహామంగానే. మహామంగా.